కార్తీక పురాణం అధ్యాయం 11 పారాయణం తాడూరి కపిల. మందరుని చరిత్ర. జనక మహారాజా, కార్తీక మాస వైశిష్ట్యాన్ని, ఆ మాసంలో ఆచరించవలసిన పనులను, వాటి మహత్యాలను నీకు వివరంగా చెప్పాను. ఈ మాసంలో విష్ణుమూర్తిని అవిసెపూలతో ఆరాధన చేస్తే చాంద్రాయణ వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. దర్భలతో పూజించిన, వస్త్రాలతో పూజించిన ఉత్తమ గతులు కలుగుతాయి. ఈ కార్తీక పురాణం చదివినా విన్నా కష్టాలు తొలగిపోయి దోషాలు దూరమై ముక్తి లభిస్తుంది. ఈ విషయాన్ని సూచించే మందరుడి కథ చెప్తాను విను. పూర్వం మందరుడనే విప్రుడుండేవాడు. అతను పుట్టినది విప్రునిగా అయినా పూజలు చేసేవాడు కాదు. వైదిక ధర్మాచారాలకు చాలా దూరంగా ఉండేవాడు. ఇతరుల ఇళ్లలో సేవలు చేస్తూ సమస్త దుర్వ్యసనాలను అలవాటు చేసుకొని వాటితోనే కాలం గడుపుతుండేవాడు. అతడి భార్య సుగుణవతి, పతిభక్తి కలిగిన పరమ ఇల్లాలు. మందరుడు రాను రాను దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు. దారులు కాచి బాటసారులను దోచుకునేవాడు. ఒక రోజున మందరుడు పొరుగురిలో పని చూసుకొని తన గ్రామానికి పోతున్న ఒక వ్యక్తిని అడ్డగించి అతని వద్ద ఉన్న సొమ్మును అపహరించాడు. అది చూసిన కిరాతకుడు మందరుని చంపి ఆ సొమ్మును తీసుకొని తన గూడెం వైపుకి వెళ్తున్నాడు. ఇంతలో అడవిలో అటుగా వచ్చిన పులి అతడి మీద పడి చంపేసింది. ఆ నరకిరాతకుడు కూడా తన చేతిలో ఉన్న గండ్రగొడ్డలితో ఆ పులిని చంపి తాను మరణించాడు. ధనం మీద ఉన్న ఆశ కారణంగానే వాళ్ళు మరణించారు. ఈ విధంగా ఒకేసారిగా మరణించిన ఈ ముగ్గురిని యమభటులు నరకానికి తీసుకుపోయారు. మందరుడు మరణించిన తర్వాత అతడి భార్య పూజలు చేస్తూ కాలం గడుపుతుండేది. ఒక రోజున ఆ గ్రామానికి ఒక మహర్షి వచ్చాడు. ఆ మహర్షికి మందరుడి భార్య పాదపూజ చేసి సత్కరించి తన దీనగాథను చెప్పుకొని హరినామాన్ని తలుచుకుంటూ జీవిస్తున్నాను, నాకు ఏదైనా మోక్ష మార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించింది. ఆ మహర్షి ఆమెతో, ఈరోజు మిక్కిలి పవిత్రమైన కార్తీక పూర్ణిమ. దేవాలయంలో పురాణ ప్రవచనం ఉంది. నేను నూనె తెస్తాను. నువ్వు ప్రమిదలను తీసుకొని వచ్చి వత్తులు వేసి ఆలయంలో దీపారాధన చెయ్యి. దానివలన నీకు అనంతమైన పుణ్యం వస్తుంది అని చెప్పాడు. ఆ మాటలకి ఆమె మిక్కిలి సంతోషించి ఆలయానికి వెళ్ళి అలికి ముగ్గులు పెట్టింది. ప్రమిదలను వత్తులను తెచ్చి మహర్షి తెచ్చిన నూనెతో దీపారాధన చేసి మహర్షికి ఇచ్చింది. ఆ తరువాత ప్రతి ఇంటికి వెళ్ళి ఆలయంలో కార్తీక పురాణం చెప్తున్నారు రమ్మని పిలిచింది. ఆ రాత్రి అందరితో కలిసి కార్తీక పురాణాన్ని విన్నది. కొంతకాలం గడిచాక ఆయువు తీయడంతో ఆమె మరణించింది. విష్ణు భటులు వచ్చి ఆమెను పుష్పక విమానం ఎక్కించుకొని విష్ణు లోకానికి తీసుకువెళ్తున్నారు. దుర్మార్గుడైన భర్తతో సాంగత్యం ఉన్న కారణంగా ఆమెకు గల కొద్ది దోషం వలన ఆమెను నరకం మీదుగా తీసుకువెళ్లారు విష్ణుదూతలు. ఆమె ఆ సమయంలో నరకంలో యమయాతనలను అనుభవిస్తున్న భర్తను, అతడితో పాటు మరణించిన కిరాతకుడిని, పులిని చూసి వారెందుకు నరకంలో బాధలను అనుభవిస్తున్నారు, ఎందుకు హింసించబడుతున్నారని విష్ణుదూతలను ప్రశ్నించింది. విష్ణుదూతలు వాళ్ళంతా కులాచారములను వదిలిపెట్టి నీతి నియమాలను పాటించకపోవడం వలన దొంగతనం చేస్తున్న నీ భర్త, ఇతరులిద్దరూ ప్రాణహింస చేయడం వలన శిక్షలను అనుభవిస్తున్నారు అని చెప్పారు. అయితే ఆ ముగ్గురు తరించే మార్గమేదైనా ఉంటే ఉపదేశించమని విష్ణుదూతలను మందరుడి భార్య ప్రార్థించింది. ఓ పుణ్యాత్ములారా, నువ్వు అనేక మార్గాల ద్వారా అనేక విధాలైన పుణ్యాలను సంపాదించుకున్నావు. పైగా శీలవతివై పతిసేవా పరాయణురాలైనావు. ఆధ్యాత్మిక ప్రవర్తనతో పవిత్రురాలివై పుణ్యవంతురాలివి అయ్యావు. నీ సంకల్పానికి అడ్డు ఏముంది? కార్తీక పూర్ణిమ నాడు దీపానికి వత్తి చేసి ఇచ్చిన ఫలితాన్ని పులికి, ప్రమిదనిచ్చిన ఫలితాన్ని కిరాతకుడికి, పురాణం విన్న ఫలితాన్ని భర్తకు ఇచ్చినట్లయితే వారు కూడా పవిత్రులై యమలోకం నుండి బయటపడతారు అని చెప్పాడు. ఆ మాట విన్న మందరుడి భార్య పరమానందపడింది. వెంటనే తనకు లభించిన ఆయా పుణ్య ఫలితాలను ఆ ముగ్గురికి ధారపోసింది. అప్పుడు వారంతా నరకం నుండి విముక్తులై ఆమెతో పాటు వైకుంఠానికి వెళ్లారు. ఓ మహారాజా, కార్తీక మాసంలో పురాణం వినడం వలన, పారాయణం చేయడం వలన, దీపం వెలిగించడం వలన తప్పక ముక్తి లభిస్తుంది. స్వయం తీర్థ్యా పరాన్ తారయతి అన్న సూక్తిని అనుసరించి వారు తరించడమే కాక ఇతరులను ఉద్ధరించగలుగుతారు అనే విషయాన్ని సార్థక నామధేయురాలైన
సుగుణవతి సూచిస్తోంది. ఇంతటితో 11వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ. ధన్యవాదాలు.